మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సిన ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్ గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ గాని బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్ గా వచ్చి నేను రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేశాం, హిస్టారికల్ మిస్టేక్ చేశాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్ గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ దేశంలో వచ్చే జీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ లో హైయెస్ట్ హైదరాబాద్ లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదని వేరే విషయం. కానీ ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేసి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఆలోచించేది స్టేట్ మొత్తం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకప్పుడు అందరూ హైదరాబాద్ ని డెవలప్ చేసావు కాబట్టి ఇవన్నీ జరిగాయని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ముందు ఒక ప్లేస్ ని డెవలప్ చేసి అక్కడి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వాజ్ డెవలప్ విత్ ప్యాషన్. ఇప్పుడు మీలో నేను దీనికేంటంటే ఈ స్టేట్ కి ఒక పెక్యులర్ ట్రెండ్. ఆ రోజు ఉండే ఎకానమీ, ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్, ఈ రోజు ఉండే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో కోస్టల్ అడ్వాంటేజ్. 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉండే రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ లో ఏది లేదు. రెండోది డైనమిక్ పీపుల్. అగ్రికల్చర్ ఇస్ వెరీ సాలిడ్ బేస్. వాటర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అందరినీ రీఓరియంట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మనం నిన్న మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజెస్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పాను కొన్ని. ఇథియోపియా లేకపోతే ఇజ్రాయెల్ స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు 95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో I took all entrepreneurs all over the world, prospective entrepreneurs, construction companies. Then everybody generated interest. ఇక్కడ పాలసీ మేకర్స్ గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్ గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ గాని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్ గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు. నేను చెప్తాను, ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి. అక్కడ ముందు పెడతారు వాళ్ళు 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్.
ఆ రోజు నేను మార్నింగ్ మా సెక్రటరీ వచ్చి చూపించాడు, సార్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ISB పెడుతున్నారు, ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకసారి ఫోన్ చేసి అడగండి, మనం పిలుద్దామని అన్నాను. సార్ మీరే చెప్తే బాగుంటుంది అన్నాడు. ఫోన్ చేశారు. వాళ్ళు అన్నారు, మా లిస్ట్లో హైదరాబాద్ లేదండి, మేము బాంబే, బెంగళూరు, చెన్నై ఈ 3 ఆలోచిస్తున్నాం. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వై కాంట్ యు కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నేను సీఎం కాబట్టి కాదని లేకపోయారు. వచ్చారు. వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్ ఏంటి, వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేశారు. ఒక ఆయన రిజర్వేషన్ అడిగారు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లండి బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులను పంపించాను. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని అక్కడిని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే, ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్లే ఫోన్ చేసి, సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ISB టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కరోనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. అది వేరే కదా, XR ప్రజెంట్ రిటైర్డ్ పక్కన. కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు. వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకని నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసింది ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. షూర్ సార్. రివర్స్ వెళ్ళాలి ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్. మనం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది, మనం కోఆర్డినేట్ చేస్తున్నాం, ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ సార్. ఓకే సార్, మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తుంది అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్ లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళా మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకనే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, overall performance of each collector sir in attracting investment. Either వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలన్నా కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ, మైక్రో MSMEలు కానీ మొత్తం. ఇంకొక పక్క MSMEని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యు వర్క్ ఇట్ అవుట్ నౌ.